ఒక నదికి మరొక నదికి సంబంధమే లేదు. కానీ ఒకటి ఎండిపోతే రెండోది బతికిస్తుంది. కృష్ణా డెల్టా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 13 లక్షల ఎకరాల సాగు భూమి పూర్తిగా కృష్ణా నదిపైనే ఆధారపడేది. కానీ ఎప్పుడు కృష్ణాలో వాటర్ స్కార్సిటీ ఉన్నా పంటలు ఎండిపోయాయి. అదే టైంలో 2500 టీఎంసీల నుంచి 3000 టీఎంసీల వరకు గోదావరి నీళ్లు సముద్రంలోకి వేస్ట్ గా వెళ్లిపోయాయి. సో 2015లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఐడియా తీసుకొచ్చింది. పంపుల ద్వారా గోదావరి నీటిని కృష్ణాలోకి ఎత్తిపోయడం. అదే పట్టిసీమ ప్రాజెక్ట్. సరిగ్గా 1 ఇయర్ లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఇది దేశంలో ఫస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. అయితే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇది స్టోరేజ్ లేని ప్రాజెక్ట్ అని విమర్శించారు. పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్నారు. ఈ ప్రాజెక్ట్ ని బ్లాక్ చేయమని చెప్పి ప్రధాని మోదీకి కూడా రిక్వెస్ట్ చేశారు. బట్ జగన్ చేసిన ఈ ప్రయత్నాలన్నీ వర్కౌట్ కాలేదు. హౌవెవర్ అన్ని అడ్డంకులు తొలగి పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ రిజల్ట్స్ చూపించడం మొదలుపెట్టింది. పట్టిసీమ ద్వారా ప్రతి ఏటా 80 టీఎంసీల నీటిని మళ్లించాలని టార్గెట్ గా పెట్టారు. మొదటి సీజన్ లో కెనాల్ సరిగ్గా రెడీ కాక ఇబ్బంది వచ్చింది, టార్గెట్ మిస్ అయింది. కానీ తర్వాతి సీజన్ లో 100 టీఎంసీల వరకు గోదావరి నీటిని మళ్లించి ఒరిజినల్ టార్గెట్ ని మించి పర్ఫార్మ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడ మరో విషయం గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అదే పోలవరం రైట్ కెనాల్. గోదావరి నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరకు 174 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. గోదావరి కృష్ణాలని కలిపేది ఈ కెనాల్. అండ్ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ పట్టిసీమ అవసరం ఉంటుంది. ఎందుకో ఇక్కడ లాజిక్ చూద్దాం. పోలవరం డ్యామ్ లో నీళ్లు 41.15 మీటర్ల మార్క్ దాటితేనే ఆ నీళ్లు గ్రావిటీ ద్వారా దానంతటవే రైట్ కెనాల్ లోకి ప్రవహిస్తాయి. వర్షాకాలం తర్వాత డ్రై సీజన్ లో రిజర్వాయర్ లెవెల్ దానికంటే తగ్గినప్పుడు గ్రావిటీ పనిచేయదు. మళ్లీ పట్టిసీమ పంపులే అవసరం. మిగిలిన నీటిని ఎత్తిపోసి రైట్ కెనాల్ లోకి పంపుతాయి. అందుకే పోలవరం పూర్తయిన పట్టిసీమ రిడెంటెంట్ అవ్వదు. ఇప్పుడు 2026లో శ్రీశైలం, నాగార్జున సాగర్ దాదాపు డెడ్ స్టోరేజ్ లో ఉన్న పట్టిసీమ ద్వారానే గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాలోకి చేరుతున్నాయి. కానీ దీనికి సొంత స్టోరేజ్ లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి. గోదావరిలో మిగులు జలాలు అధిక ప్రవాహం ఉన్నప్పుడే ఇది పనిచేస్తుంది. ఒక క్విక్ ఫిక్స్ గా మొదలైన పట్టిసీమ ఏడాదిలోపే పూర్తయి 10 ఏళ్లలో కృష్ణా డెల్టాకి లైఫ్ లైన్ గా మారింది. ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ సాధించిన అచీవ్మెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.